దేవాలయాల్లో మూలమూర్తులని నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. అయినా కూడా మళ్ళీ ఉత్సవమూర్తులంటూ ఇలా ఎందుకు చేస్తుంటారు? మూలమూర్తి అనే మాటలోనే మనకు తెలిసిపోతుంది. అంటే ఈ మొత్తానికి మూలం అది. పైన చెట్టుకుంటే కొమ్మ, అది ఎవడైనా చెక్కితే బొమ్మ, మంత్రప్రతిష్ఠ చేస్తే అమ్మ. అలా ఒక మంత్రాన్ని తీసుకొని వచ్చి అనుష్ఠానం చేసి మూలమూర్తిని ప్రతిష్ఠ చేస్తాను. కానీ నిన్ను ఉద్ధరించాలని నేను బయటకు వస్తున్నాను రా అని చెప్పి చేసేటటువంటి దాన్ని ఉత్సవమూర్తి అంట. నమస్కారం శ్రీనివాస్ బంగారి. నమస్కారం అమ్మ. చాలామందికి ఈ సందేహం కలిగే ఉండొచ్చు. దేవాలయాల్లో మూలమూర్తులని నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. అయినా కూడా మళ్ళీ ఉత్సవమూర్తులంటూ ప్రత్యేకంగా ఉండి ఏదైనా పూజలు కానీ లేదంటే కళ్యాణాలు కానీ ఉత్సవాలు కానీ జరిగినప్పుడు ఆ మూర్తులను తీసుకుని వచ్చి ఊరేగింపు కార్యక్రమాలు ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తూ ఉంటారు? ఈ మర్మం ఏంటి? శాస్త్రాలలో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అయితే కొన్ని కళలతో ఈ ప్రపంచాన్ని బ్రోస్తున్నాడు. ఏమ్మా, ఈ బ్రోచేటటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నిటినీ ధాన్యాధివాసము, శయ్యాధివాసము అన్నీ చేసి యంత్రాలని మంత్రించి అక్కడ చాలా అనుష్ఠానము, జపము అన్నీ చేసి అక్కడ ధారబోసి ఓ రూపాన్ని ఇస్తాడు. పైన చెట్టుకుంటే కొమ్మ, అది ఎవడైనా చెక్కితే బొమ్మ, మంత్రప్రతిష్ఠ చేస్తే అమ్మ. అంతే కదమ్మా? అలా ఒక మంత్రాన్ని తీసుకొని వచ్చి అనుష్ఠానం చేసి మూలమూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. ఒక్కసారి దిగ్బంధనం, అష్టబంధము, ఇట్లా బంధాలు ఉంటాయమ్మా. ఆ బంధాలతోటి ఒక్కసారి మూర్తిని గనక మనం ప్రతిష్ఠ చేశాము అంటే ఇక ఆ స్వామి అలాగే ఆ కళలో ఆ శక్తిని తీసుకుంటూ అటు ఇటు కదలకుండా ఒకటే అయినటువంటి తదేకమైనటువంటి రక్షే పనిగా పెట్టుకొని ఉంటారు. గ్రామస్తులు ఎవరు ఆయన వదిలిపెట్టకుండా ఆయన దగ్గరికి వెళ్ళి అర్చన చేసుకుంటూ అన్ని చేసుకుంటూ రావాలి. ఎవరు వాళ్ళ ఊళ్ళో గుడి ఉండి ఆ గుళ్ళో ఉండేటువంటి దేవుడి గురించి పట్టించుకోరో వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళు పొందాల్సినటువంటి ఉన్నతిని పూర్తిగా పొందలేరు. మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అంటే నువ్వు ఆ ఊర్లో ఉన్నావా, ఆ ఊర్లో ఉండేటువంటి దేవత. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడండి, అమెరికాలో ఏదైనా గుడి ఉంటే అక్కడ తిరుగు. అమలాపురం వెళ్ళాడు, అక్కడ ఏదైనా గుడి ఉంటే అక్కడ తిరుగు. లేదు నీ ఊళ్ళో నువ్వు ఉన్నావు, నీ ఊరికి సంబంధించినటువంటి దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఊరిని మర్చిపోకు, ఏ ఊర్లో ఉన్నావు ఆ ఊర్లో ఉండే భగవంతుడిని గుడిని మర్చిపోకు. ఇది మన సిద్ధాంతం. మూలమూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేసారు. మూలమూర్తి అనే మాటలోనే మనకు తెలిసిపోతుంది. అంటే ఈ మొత్తానికి మూలం అది. ఈ సృష్టి అనేటటువంటి దాని మొత్తానికి మూలం ఒకటి ఉంటుంది కదా, పరమాత్మ. ఏమ్మా? ఒకటి. రెండు, ఆ పరమాత్మ యొక్క శక్తే బయట మొత్తం ఈ కార్యక్రమం చేయడానికి మిగతా అన్నిటికీ కూడా మళ్ళీ సృష్టిలో అంతా తానే ఉన్నాడు. సృష్టి తానే చేశాడు, సృష్టిలో తానే అయి ఉన్నాడు, తానే సృష్టి అయి ఉన్నాడు. తన నుంచే సృష్టి వచ్చినట్టు. సాలేడు పురుగులోంచే దారం వస్తుంది, సాలేడు పురుగు నుంచి వచ్చిన దారంతో సాలేడు పురుగు గూడు కట్టుకుంటుంది, ఆ గూట్లోనే సాలేడు పురుగు మొత్తం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఉండేటటువంటి దారాన్నంతా సాలేడు పురుగు తన లోపలికి తీసుకుంటుంది. అంతేనా? అట్లాగే పరమాత్మ కూడా తన నుంచే ఈ